మనం ఏం పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదండి, చేసే పని మనసుకు ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం. రాజమహల్లో ఉంటేనే రాజు అవుతారా? ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్లకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ మహారాజులే. చూడండి, ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికెళ్ళినా సంతోషం. ఇక్కడ సంతోషం లేదనుకోండి, ఎక్కడికెళ్ళినా మనం ఏం పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అనంతపురం జిల్లాలో కాకుండా కర్నూలు, కడప ప్రాంతాల నుంచి జూనియర్ న్యాయవాదులు, ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ కూడా చాలా ఆనందంతో నాకు ఫోన్ చేయడము, ఈరోజు అనంతపురం నుంచి వచ్చి ఇంతమంది జూనియర్ న్యాయవాదులు నాకు సన్మానం చేయడం చాలా మర్చిపోయే విషయము. అయితే ఇదేమో కొత్త కాదు, కానీ అయితే జూనియర్ న్యాయవాదులు ఆనందమే నాకు సంతోషము. గత 6 సంవత్సరాలుగా అనంతపురంలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సెంటర్ తేవాలనేది నాకు పట్టుదలగా ఉండింది. అయితే అక్కడ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి చైర్మన్గా ఉంటారు, మృదు మనాలి మిశ్రా అనే ఆమె. వారిని కన్విన్స్ చేయడం చాలా కష్టమైన పని. మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019లో విశాఖపట్నం ఒక్కటే మనకు ఏఐబి ఎగ్జామ్ సెంటర్గా ఉండింది. తర్వాత తిరుపతి ఒక ప్రముఖ కేంద్రం కాబట్టి ఆధ్యాత్మిక కేంద్రము, రాయలసీమ ప్రజలందరికీ బాగుంటున్న ఉద్దేశంతో తిరుపతిని మొట్టమొదటిసారిగా రెండవ కేంద్రంగా ఏర్పాటు జరిగింది. తర్వాత హైకోర్టు ఉంది కాబట్టి సెంటర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి, రాష్ట్రానికి అని విజయవాడను సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది బిఫోర్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మరీ వెనుకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా. ఎందుకంటే ఇటు బెంగళూరుకి పోవాలన్నా మెట్రోపాలిటన్ సిటీ 210 కిలోమీటర్లు, ఇటు తిరుపతి వెళ్ళాలన్నా కూడా 300 పైన కిలోమీటర్లు, ఇటు హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా 360 కిలోమీటర్లు, అది మెట్రోపాలిటన్ సిటీ. విజయవాడ పోవాలంటే 550 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మధ్య పేద తరగతి న్యాయవాదులు కానీ లేదా ఫైనల్ విద్యార్థులు కానీ వెళ్ళడానికి, మరీ ముఖ్యంగా అమ్మాయిలు వెళ్ళడానికి చాలా కష్టమైంది. కాబట్టి అనంతపురం అయితే బాగుంటుంది సెంటర్ అనే ఉద్దేశంతో నేను 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి వారిని కన్విన్స్ చేసి అనంతపురానికి బార్ ఎగ్జామ్ సెంటర్ తేవడం జరిగింది. నిజంగా నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వాళ్ళ అధికారులకు చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఏఐబి పాస్ కాని వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి లా స్టూడెంట్స్ అందరూ వినియోగించుకోవాలని వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.